అందరికీ నమస్కారం. మేషరాశివారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: మేషరాశివారికి ఈ జూలై నెల మీ జీవితంలో ప్రధాన అభివృద్ధిని కలిగి ఉండటానికి అనుకూలమైనదిగా చెప్పవచ్చు. సమాజంలో పేరు, కీర్తిని అందించే చంద్రమంగళ యోగం యొక్క సానుకూల ప్రభావాలను పొందడం సాధ్యమవుతుంది. మీ తల్లి మద్దతు ద్వారా మీ సంపదను మెరుగుపరుచుకోవడానికి ఈ నెల మీకు తోడ్పడుతుంది. అంతేకాకుండా మీ భవిష్యత్తు అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు సూచిస్తున్నాయి. మీ ఆదాయం మెరుగుపరచడం ద్వారా పెద్ద ఆర్థిక వృద్ధిని సాధించడం సాధ్యమవుతుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబాన్ని కాపాడుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషాన్ని కలిగి ఉండటానికి మీకు తోడ్పడుతుంది. మీ ఇంటికి ఆధ్యాత్మిక వ్యక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మనశ్శాంతిని, సంతృప్తిని అందిస్తుంది. మీ ఆర్థికాభివృద్ధికి కెరీర్లో ఉన్నతాధికారుల నుండి మద్దతు లభించే అవకాశం ఉంది. కొత్త అభివృద్ధి కార్యకలాపాలు మీ ఆర్థిక అభివృద్ధికి మద్దతుగా ఉండవచ్చు. మీరు కొత్త సంబంధాలను పొందడం మరియు ఆనందాన్ని ఆస్వాదించడం గురించి చాలా కలలు కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ పెద్ద ఇబ్బందులు, ఆర్థిక నష్టాలను నివారించడానికి పొరుగువారితో పరిమితులు పాటించాలి. స్నేహితులు, కొత్త పరిచయాలు, పొరుగువారి ద్వారా అప్పులు మరియు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ సంబంధం ఆత్మ సంతృప్తిని అందిస్తుంది. అయితే మీ ప్రియమైనవారి పేరుమీద చేసిన పెట్టుబడులు పెద్ద నష్టాలను అందిస్తాయి. కాబట్టి నష్టాలను నివారించడానికి మీ డబ్బును ఇతరుల పేరిట పెట్టుబడి పెట్టే ముందు 1-2 ఆలోచించి కుటుంబ సభ్యుల సలహాను కూడా పాటించాలి. వైవాహిక జీవితంలో ఆనందాన్ని అందించే జీవిత భాగస్వామితో పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఇది మంచి సమయం. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయముగా చెప్పవచ్చు. ఈ కాలం విద్యార్థులకు వారి శక్తిని నిరూపించుకోవడానికి మరియు వారి కార్యకలాపాలలో విజయం సాధించడానికి పెద్ద అభివృద్ధిని కలిగి ఉండటానికి కొత్త అవకాశాలను అందిస్తుంది. కుటుంబ జీవితం: మేషరాశివారికి ఈ నెల కుటుంబపరంగా అనుకూలంగా ఉంటుంది. మాసం ప్రారంభం నుండి మొదటి ఇంట్లో ఉన్న కుజుడు మీ 4వ ఇంటిని చూస్తాడు. దీని కారణంగా కొన్ని చిన్న ఉద్రిక్తతలు సంభవించవచ్చు. కానీ కుజుడు యొక్క దృష్టి ద్వారా మీకు ఏదైనా ఆస్తి లాభాలు కలగచేయవచ్చు. జూలై 2024 నెలవారీ రాశిఫలం ప్రకారం జూలై 12వ తేదీన వృషభరాశిలో మీ జన్మరాశికి 2వ ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. అప్పుడు మీరు కుటుంబ విషయాలలో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీరు ఎవరితోనైనా తప్పుగా మాట్లాడవచ్చు. అప్పుడు వారితో మీ సంబంధం చెడిపోతుంది. అయితే బృహస్పతి మీ జన్మరాశి యొక్క 2వ ఇంట్లో కూడా ఉంటాడు. ఇది మీ వాక్కును శుద్ధి చేస్తుంది. మీ సమస్యలను తగ్గిస్తుంది. ఈ మాస ప్రారంభంలో బుధుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటాయి. జూలై 19, 2024న బుధుడు సింహరాశిలో 5వ ఇంట్లో సంచరిస్తాడు. అయితే దానికంటే ముందు జూలై 7న శుక్రుడు, జూలై 16న సూర్యుడు 4వ ఇంట్లో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. దీని కారణంగా కొత్త వాహనం కొనడానికి పరిస్థితులు ఏర్పడతాయి. లేదా కొత్త ప్లాట్ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకార భావన ఏర్పడుతుంది. కాబట్టి మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీరు తోబుట్టువుల నుండి పూర్తి ఆనందం, మద్దతు పొందుతారు. వారు మీ ప్రతి పనిని పూర్తి చేయడంలో సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాలు: మేషరాశివారికి వృత్తిపరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటి అధిపతి శని దాని స్వక్షేత్రము అయిన కుంభంలో 11వ ఇంట్లో స్థితి పొంది ఉంటాడు. దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో ఒత్తిడికి గురవుతారు. మీకు సవాళ్లు ఎదురవుతాయి. అయితే మీరు ఈ సవాళ్లను ఎదుర్కొని చాలా కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. దానికి మీరు ప్రశంసలు అందుకుంటారు. మీ సంపాదన పెరుగుతుంది. పదోన్నతి పొందే బలమైన యోగాలు ఉన్నాయి. 6వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల కొంతమంది ప్రత్యర్థులు మిమ్మల్ని చికాకు పెట్టడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఈ వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ సులభంగా పంచుకోకండి. 6వ ఇంటి అధిపతి బుధుడు 4వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ ఉద్యోగంలో ఆనందాన్ని పొందుతారు. మీ సంపాదనలో పెరుగుదల కారణంగా మీరు కొంత సంతృప్తిని పొందుతారు. బుధుడు 5వ ఇంటికి వెళుతుంది. దీని కారణంగా ఉద్యోగ మార్పు యొక్క పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారం: మేషరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా చూస్తే జూలై నెలవారీ రాశిఫలం ప్రకారం 11వ ఇంట్లో శని, 2వ ఇంట్లో బృహస్పతి మరియు 3వ ఇంటిలో 7వ ఇంటి అధిపతి శుక్రుడు ఉండటం వల్ల మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి పరిస్థితులు ఏర్పడతాయి.
మీరు వ్యాపారం చేస్తే ఈ నెల చాలా అనుకూలముగా ఉంటుంది. మీరు మీ వ్యాపారంలో ప్రయత్నాలను పెంచుతారు. తద్వారా మీ వ్యాపారాన్ని విజయం, వృద్ధి మార్గంలో నడిపిస్తారు. మీరు ప్రభుత్వ రంగం నుండి మద్దతు పొందడం ద్వారా మీ వ్యాపారంలో విజయం సాధించవచ్చు. జూలై 7, 2024న శుక్రుడు కర్కాటక రాశిలో మీ 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ వ్యాపారాన్ని విస్తరించడంలో మీకు సహాయపడవచ్చు. ఈ నెల మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి. మేషరాశివారికి ఈ నెల మీ ఆర్థిక జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. తిరోగమన శని మీ 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆదాయాలు పెరుగుతాయి. శని యొక్క తిరోగమనం కారణంగా మీరు మీ ఆదాయాన్ని రోజురోజుకు పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. మీరు దీన్ని నిరంతరం ప్రయత్నిస్తారు. దీని కారణంగా మీ సంపాదన వేగం పెరుగుతుంది. డబ్బు యొక్క స్థిరమైన ప్రవాహం కొనసాగుతుంది. దీని కారణంగా రోజువారీ అవసరాలు నెరవేరడం కొనసాగుతుంది. బృహస్పతి మీ జన్మరాశి నుండి 2వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడానికి పరిస్థితులు సృష్టించబడతాయి. మీరు డబ్బును కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. రాహు మీన రాశిలో ఉంటారు. దీని కారణంగా అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి. మీరు సంపాదించిన దాని నుండి మీరు చేయవలసిన కొన్ని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దీని కారణంగా మీ ఆర్థిక స్థితి కొద్దిగా చెడిపోతుంది. ఉద్యోగం చేస్తున్నవారికి జీతం పెరగడం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు మీ వ్యాపారంలో ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీరు నెల మొదటి అర్ధభాగంలో ప్రభుత్వ రంగం నుండి కూడా ప్రయోజనాలను పొందవచ్చు. మీరు మీ డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రభుత్వ సంస్థలో పెట్టుబడి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం. మేషరాశివారికి ఈ నెల ఆరోగ్యంపరంగా అనుకూలంగా ఉండవచ్చు. 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మాసం ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. దీని కారణంగా చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. లేదా మీరు ఏదైనా చిన్న శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంటుంది. శని యొక్క తిరోగమన కారణంగా మీరు మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యమైనది అయితే తగిన వైద్య చికిత్స తీసుకోండి, తద్వారా మీరు పెద్ద సమస్యలో పడకుండా ఉండవచ్చు. జూలై 12న కుజుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. అది మీలో కోపాన్ని పెంచుతుంది. ఈ కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి. లేదంటే ఇది మీ సంబంధాలను పాడుచేయవచ్చు. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు ప్రతిరోజూ యోగా మరియు ధ్యానం చేయాలి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే తిరోగమనంలో ఉన్న శని 5వ ఇంటిని చూస్తాడు. 5వ ఇంటి అధిపతి సూర్యుడు మీ జన్మరాశి నుండి 3వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీలో కొన్ని సవాళ్లు రావచ్చు. మీరు మీ ప్రేమ జీవితాన్ని పూర్తి బాధ్యత మరియు పూర్తి అంకితభావంతో నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. మీ స్నేహితులు కొందరు ఈ విషయాలను సాధించడంలో మీకు సహాయపడతారు. ఫలితంగా మీ ప్రేమ సంబంధం చాలా బలంగానే ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుడు, శుక్రుడు 4వ ఇంటిలో సంచరించడం, జూలై 19న 5వ ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. జూలై 23న శుక్రుడు మీ జన్మరాశి నుండి 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆపై మీరు ప్రేమభావాలతో నిండి ఉంటారు. మీ ప్రేమ సంబంధాన్ని మరింత తీవ్రతరం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మాసం మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ రాశిచక్రంలో ఉన్న కుజుడు మీ జన్మరాశి యొక్క 7వ ఇంటిపై దృష్టి ఉన్నందున ఈ నెల ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. ఫలితంగా మీ జీవిత భాగస్వామితో కొంత దూరం ఏర్పడవచ్చు. మీ తప్పుడు ప్రవర్తన దీనికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. విద్యార్థులకు. మేషరాశి విద్యార్థులకు ఈ నెల వారి విద్యాభ్యాసంలో పేరు మరియు కీర్తిని అందించే విజయాన్ని సాధించడానికి జూలై నెల కొత్త అవకాశాలను అందిస్తుంది. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే మీ నైపుణ్యాలను వ్యక్తీకరించడం సాధ్యమవుతుంది. మీరు మీ కృషి, అంకితభావానికి మీ సంస్థ నుండి గుర్తింపు పొందగలరు. మీ లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయుల మద్దతును పొందడం సాధ్యమవుతుంది. సంతోషాన్ని అందించే కొత్త సంస్థలకు బదిలీ చేయడం ద్వారా కొత్త స్నేహితులను కలుస్తారు. పాటించవలసిన పరిహారములు. మీరు ప్రతి శనివారం రావిచెట్టు క్రింద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజూ సూర్యుడిని పూజించి రాగి కలశంలోని నీటిని సమర్పించండి. ప్రతిరోజూ మీ నుదుటిపై పసుపు తిలకం పెట్టుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.